నమస్తే ఫ్రెండ్స్, నేను మనీ నీల పూజ. ఫ్రెండ్స్, చాలా రోజులకి మళ్ళీ ఒక వీడియోతో వచ్చినాము. శ్రీ కనకదుర్గ మహేశ్వరి స్వామి దేవస్థానం పీఠాధిపతులు శ్రీ ముత్యాలపాటి నారాయణ స్వామి, శ్రీ పూల సుబ్బయ్య స్వామి వారు రాజంపేట మండలం, కడప జిల్లా సమీపంలో, అంటే మన రాజంపేటకు సమీపంలో ఉన్నటువంటి ఊటుకూరు దాటుకొని పోతే వెంకటరాజంపేట అనంతయ్య గారిపల్లి గేటు దగ్గర శ్రీనివాసపురం అనే పేరుతో పిలువబడుతున్నటువంటి శ్రీ కనకదుర్గ మహేశ్వర స్వామి దేవస్థానం కలదు. ఇక్కడ స్థానికులు అంటే భువనగిరిపల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు కంబాయి గారి వెంకట నరసయ్య గారి జ్ఞాపకార్థం వీరి ధర్మపత్ని సుబ్బమ్మ గారుల కుమారుడు కె నరసింహ, వీరి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు 25/2/1994 శ్రీ కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. అంతకు మునుపు అంటే 1977 నుంచి ఈ యొక్క దేవాలయం ఉన్నది. సో అప్పటి నుంచి మా పటంతో ఉన్నందువల్ల కొన్ని ఏళ్ళ తర్వాత వీరు విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. సో అప్పటి నుంచి ఇక్కడ కార్యక్రమాలు దినదిన అభివృద్ధిగా జరుగుతూ దసరా మహోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకునేటువంటి చాలామంది వారు పుత్ర సంతానం కలిగింది వాళ్ళకి. ప్రతి ఒక్కరికి పుత్రుడే కలిగినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కనకదుర్గ మహేశ్వరి స్వామిని మీరు ఒకసారి దర్శించుకొని మీ కోరికలను తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని ఆశిస్తూ మీ మనీ నీల పూజ, గాయత్రి ఆర్ట్స్, శ్రీ శశాంక్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే వీడియో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇకపోతే ఈ యొక్క విశేషాలన్నీ ఈ ఆలయ యొక్క పూజారి వారు మనకు విన్నవిస్తారు. ఆ యొక్క వీడియో కూడా మనం ఇప్పుడు చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, అన్నట్టు ఇంకొక ముఖ్య విషయము, రాబోయే దసరా కార్యక్రమాల కోసం గుడిని ముస్తాబు చేస్తున్నారు. అంటే కలరింగ్, మళ్ళా రీపెయింటింగ్ అంతా చేస్తున్నారు. ఈ పెయింటింగ్ కార్యక్రమం అంతా కళ్యాణ్ శిల్పి గారు తీసుకుని వారి ఆధ్వర్యంలో తమిళనాడు ఆర్టిస్టులు, రాజంపేట ఆర్టిస్టులు కలిసి చేస్తున్నారు. తమిళనాడు ఆర్టిస్టులు తమిళ్ కుమార్, కుణాల్, సర్వేశ్వరన్ ఈశ్వరన్ అనే వాళ్ళు, వారితో కలిసి రాజంపేట గాయత్రి ఆర్ట్స్, శ్రీ నీలపూజ మణి ఆచారి కలిసి ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే అక్టోబర్ విజయదశమి ప్రారంభోత్సవానికి, అంటే దసరా బ్రహ్మోత్సవాలకు 19వ తేదీ నుంచి, అక్టోబర్ 19వ తేదీ నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయి. దానికోసంగా ముస్తాబు అవుతున్నది ఈ శ్రీ కనకదుర్గాదేవి మహేశ్వర స్వామి ఆలయం. ఓకే ఫ్రెండ్స్.
ఓం శ్రీ దుర్గా మహేశ్వర స్వామి దేవతాభ్యే నమః. శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ వారు కడప జిల్లాలో ఫస్ట్ వెంకటరాజంపేట గ్రామ సమీపంలో తొలుతగా అమ్మవారికి ఫస్ట్ వచ్చేసి పటంతో పూజా కంకార్యాలు జరుపుతున్నాము. మళ్ళీ తదుపరి వచ్చేసి ఇక్కడ దాతల చేత ఆలయం కట్టించారు. 1994 సంవత్సరం నుంచి ఇక్కడ అమ్మవారికి తదుపరి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. ప్రతి సంవత్సరం వచ్చేసి దసరాకు అమ్మవారికి దసరా ఉత్సవాల్లో 10 రోజులు 10 అలంకారాలు, 10 మంది ఉభయదాతలు, విజయదశమి లాస్ట్ రోజు వచ్చేసి అన్నదాన కార్యక్రమం మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్కరికి సంతాన ప్రాప్తి మరియు వాళ్ళకు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరీ కోరుతూ ఉన్నాము. శ్రీ దుర్గా మహేశ్వర స్వామి ఫస్ట్ కడప జిల్లాలో వచ్చేసి ఇది తొలుతగా ప్రారంభమైనది. మళ్ళీ తర్వాత వచ్చేసి కడప జిల్లాలో విజయదుర్గాదేవి అమ్మవారి గుడి అక్కడ ప్రతిష్ఠ చేసినారు. ప్రతి ఒక్కరికి వచ్చేసి సంతాన ప్రాప్తి దసరా మహోత్సవాలప్పుడు ప్రతిరోజు 10 రోజులు 10 అలంకారాలు జరుగుతూ ఉంటాయి. తదుపరి అన్నదాన కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి మామూలుగా వచ్చేసి శుక్రవారం రోజు అభిషేకాలు, కుంకుమార్చనలు ఎటువంటి చిన్న కార్యక్రమాలు జరుగుతుంటాయి. పర్వదినాల్లో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఇది కట్టించింది ఎప్పుడు, ఏ సంవత్సరం, ఇది 94 నుంచి నేను ఇక్కడనే ఉన్నా. ఫస్ట్ పటం పెట్టినప్పటి నుంచి 94లో విగ్రహ ప్రతిష్ఠ అయింది. ఆ తదుపరి పోల సుబ్బయ్య స్వామి అయిన శివాలయం కట్టించి ఆయన పెద్దలు దివంగతులైనారు. ముత్యాలపాటి లక్ష్మీనారాయణ స్వామి వచ్చేసి అమ్మవారి పటం పెట్టిన నుంచి గుడి కొన్ని సంవత్సరాల వరకు ఆయన ఇక్కడ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. మళ్ళీ తదుపరి వచ్చేసి ఇప్పుడంతా యూనియన్ తరపున జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడ విశేషం. కడప జిల్లా రాజంపేట మండలం వెంకటరాజంపేట గ్రామ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అవి జరుగుతుంటాయి. కావున 1977 సంవత్సరం నుండి ఇక్కడ పటంతో ప్రారంభమైంది. తదుపరి ఈ స్థలం వచ్చేసి వెంకటరాజంపేట గ్రామనత్వంలో ఇక్కడ గుళ్ళు ప్రారంభించినారు. ప్రారంభించిన వారిలో ముత్యాలపాటి లక్ష్మీనారాయణ స్వామి మరియు పోల సుబ్బయ్య స్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుళ్ళు నిర్మాణం జరిగింది. ఇది పెసలమాన్యం గ్రామనత్వంలో కట్టినారు కాబట్టి ఇచ్చట ప్రతి ఒక్కరూ వచ్చేసి ప్రతి కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక యూత్ అన్నమాట వాళ్ళ తరఫున కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా వచ్చేసి ఈ ఆలయ ధర్మకర్త ఇక్కడ ఈ ఆలయానికి కమిటీ మెంబర్లు అయినటువంటి శేఖరు మరియు సుధాకర వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చేసి ఇక్కడ జరగబోనట్టు ప్రతి ఒక్క పని కూడా ఇచ్చట నిలబడి ప్రతి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. గ్రామ ప్రజలతో కూడా అందరూ కలుసుకొని ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ఇచ్చట వచ్చి దసరా లాస్ట్ రోజు వచ్చి విజయదశమి రోజు వాహన పూజలు మొదలైన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నాగదేవత కూడా ఈ గుడి పెట్టినప్పుడే నాగదేవతను కూడా పెడతారు. సంతానం లేని వాళ్లకు అమ్మవారికి అభిషేకం చేసుకొని ఒడిపాల బియ్యం కట్టుకొని పోతారు. వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి జరుగుతూ ఉన్నది. బయట ఎరువురు బరాయి ఊళ్ళ నుంచి వచ్చే భక్తులకు కూడా ఇచ్చట మహారాష్ట్ర అటు నుంచి వచ్చే వాళ్ళ యాత్రికులకు కూడా ఇక్కడ భోజనాలు అవి చేసుకొని తింటూ ఉంటారు. ప్రతి యాత్రికులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ అంటికి వసతిగా ఉన్నది. ఆలయంలో బోర్ ఉన్నది, వాటర్ ఫెసిలిటీ ఉంది, అటు సైడ్ బాత్రూములు అవి ఉన్నాయి లేడీస్కి అవి వచ్చినప్పటికీ. ఇది ఇక్కడ ఉండే పరిస్థితులు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోలు పెడతాను.